శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 76వ భాగం. యుద్ధములో కుంభకర్ణుని మరణవార్త విన్న రావణుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు. రావణుని కుమారులైన నరాంతకుడు, త్రిశిరుడు, అతికాయుడు కూడా గోలుగోలుని ఏడ్చారు. రావణుడు శోకంతో ఇలా అనుకున్నాడు: కుంభకర్ణ, మమ్మల్ని నువ్వు రక్షిస్తావని అనుకున్నాను, నువ్వు కూడా వెళ్ళిపోయావా? వజ్రాయుధం దెబ్బలు లెక్క చేయని నువ్వు రామబాణం దెబ్బలకు ప్రాణాలు విడిచావు. ఇక నా జీవితం వ్యర్థం. విభీషణుని మాట విన్నందుకు ఇప్పుడు చింతిస్తున్నాను. నాకు ఈ రాజ్యం ఎందుకు, సీత ఎందుకు అని అనుకోసాగాడు. దుఃఖిస్తున్న తండ్రిని వాదారుస్తూ త్రిశూరుడు, తండ్రి, వీరస్వర్గం పొందిన పెనతండ్రి గురించి దుఃఖించవద్దు. మీ వద్ద బ్రహ్మదత్తమైన ఆయుధాలు, 1000 గాడిదలు పూజిన దివ్యరథం కూడా ఉన్నాయి కదా. ఆయుధాలు చేపట్టకుండా దేవతలు మీరు జయించారు. ఇక రాముడు ఎంత? మీరు నాకు అనుమతిస్తే యుద్ధరంగంలో నా ప్రతాపం చూపిస్తాను, శత్రువును మట్టు పెడతాను అన్నాడు. రావణ కుమారులైన దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. ఊరట పొందిన రావణుడు తన కుమారుల్ని ఆశీర్వదించి యుద్ధానికి పంపించాడు. వారికి తోడుగా మత్తుడు, ఉన్మత్తుడు అనే తన సోదరులను కూడా పంపాడు. వారంతా ఓటమి ఎరగని మహావీరులు. మహోదరుడు ఐరావతం జాతికి చెందినటువంటి ఏనుగుపై ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు. త్రిశూరుడు శ్రేష్టమైన ఆయుధాలు ధరించిన ఒక రథాన్ని ఎక్కి వెళ్ళాడు. నరాంతకుడు ఉచ్చేశ్వరం వంటి శ్వేతాసంపై గొప్ప ఈడు ధరించి బయలుదేరాడు. అతికాయుడు చిత్ర విచిత్రమైన కిరీటం ధరించి దృఢమైన పెద్ద రథంపై బయలుదేరాడు. దేవాంతకుడు, మహాపార్శ్వుడు గొప్ప గదలు చేతబట్టి భయంకరమైన సైన్యంతో కదిలారు. ఇరు సైన్యాలు తరబడ్డాయి. రాక్షసులు వానరులను బట్టి వానరులతో కొట్టి చంపసాగారు. ఇక వానరులు రాక్షసుల యొక్క ఆయుధాలను లాక్కొని వాటితోనే రాక్షసులను చంపసాగారు. గుర్రాలను గుర్రాలతోటి, ఏనుగులను ఏనుగులతోటి, రథాలను రథాలతోటి ఢీ కొట్టించి నుజ్జు నుజ్జు చేశారు. నరాంతకుడు తన బల్లెముతో వందల కొలది వానరుల్ని చంపసాగాడు. అప్పుడు సుగ్రీవుడు పంపగా వచ్చిన అంగదులు అతన్ని అడ్డగించాడు. నరాంతకుడు బల్లెంతో అంగదుని ఛాతీపై కొట్టగా బల్లెం విరిగిపోయింది. అంగదుడు నరాంతకుని గుర్రం తలపై కొట్టి దాన్ని చంపాడు. నరాంతకుడు తిరిగి కొట్టిన దెబ్బకు రక్తం కారినా కూడా లెక్క చేయనటువంటి అంగదుడు తన పిడికిలతో పిడుగు వంటి గుద్ది నరాంతకుని చంపాడు. మత్తుడు, త్రిశూరుడు వెంటనే అంగదుని మీదకు ఉరికారు. అంగదుడు విసిన వృక్షాలను, శిలలను ఆ రాక్షస వీరులు తమ బాణాలతో ముక్కలు చేశారు. మత్తుడు తన ఈటతో, దేవాంతకుడు పరిగెతో అంగదుని కొట్టారు. కానీ శక్తివంతమైనటువంటి అంగదుడు మత్తుని యొక్క మదవుటేనుగు తలపై గట్టిగా కొట్టి దాని దంతం పీకి దానితో దేవాంతకుని కొట్టి రక్తం కక్కించాడు. తేరుకున్న దేవాంతకుడు, త్రిశూరుడు అంగదునిపై ఆయుధాలతో దాడి చేశారు. వెంటనే నీలుడు, హనుమంతుడు అంగదునికి సహాయం వచ్చారు. తన వైపు వేగంగా వస్తున్న దేవాంతకుని తలపై హనుమంతుడు పిడికిలతో ఒక కొట్టు దెబ్బ కొట్టి చంపాడు. మత్తుడు బాణాలతో నీలుని శృతప్పేలా కొట్టాడు. కొద్దిసేపటికే తేరుకున్న నీలుడు పర్వత శిఖరంతో మత్తుని తలపై కొట్టి అతన్ని చంపాడు. మత్తుడు తన ఏనుగుతో సహా నరిగి ప్రాణాలు వదిలాడు. హనుమంతుడు విసిరే శిలను తప్పించుకుంటూ త్రిశూరుడు హనుమంతునిపై వాడైన బాణాలతో అతన్ని నొప్పించాడు. హనుమ తన వాడి గోళ్లతో త్రిశూరుని రథాస్వాలను చీల్చి చెండాడాడు. త్రిశూరుడు తనపై విసిరినటువంటి బల్లమును ముక్కలు చేశాడు. త్రిశూరుడు ఖడ్గం చేతబట్టి హనుమంతుడిపై ఉరికాడు. హనుమంతుడు ఒడుపుగా ఖడ్గాన్ని లాక్కొని దానితోనే త్రిశూరుని యొక్క 3 తలలను నరికాడు. మహాపార్శ్వుడు తన గదతో ఋషభుని గుండెలపై కొట్టాడు. ఒక్కసారి మూర్ఛపోయిన ఋషభుడు తేరుకుని ఆ రాక్షసు చేతి నుండి గదను గుంజుకొని దానితోనే మహాపార్శ్వుని చావుగొట్టి చంపాడు. మిగిలిన రాక్షస సైన్యం దిక్కులేక పారిపోయింది. రాక్షసుని కుమారులలో అతికాయుడు మహాబలశాలి, విశాలమైన దేహం కలవాడు. సూర్యకాంతులు వెదజల్లే రథంపై వైభవంగా వస్తున్న అతికాయం చూసి
కుంభకర్ణుడే బతికి వచ్చాడేమో అని వానరవీరులు పరుగులు తీశారు. అతికాయను చూసి రాముడు, విభీషణ, పర్వతంలో ఉన్నటువంటి విశాలకాయుడు ఎవరు? అనేక అశ్వాలతో నలుగురు సారథులు గల దివ్యమైన రథంపై వస్తున్నాడు అని అడిగాడు. అంతటి విభీషణుడు, ప్రభు, అతని పేరు అతికాయుడు. రావణునకు ధాన్యమాలికి కలిగినటువంటి పుత్రుడు. అతడు గొప్ప ధనుర్విద్యా నిపుణుడు. బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అనేకమైన దివ్యాస్త్రాలను, దివ్య రథాన్ని, అభేద్యమైన కవచాన్ని పొందాడు. దేవదానుల వలన మరణం లేకుండా వరాన్ని పొందాడు. మీరు వెంటనే ఇతన్ని ఎదుర్కోవాలి అని అన్నాడు. అతికాయుడు వానర సైన్యంలో ప్రవేశించి ధనుష్టంకారం చేశాడు. కుముదుడు, నీలుడు, మైందుడు మొదలగారు ఒక కుమ్మడిగా సెల్లతో వృక్షాలతో దాడి చేసినా కూడా చెలించకుండా తన బాణాలతో ఆ రాళ్లను తుత్తినలు చేశాడు. వానరి వీరులు అందరినీ కూడా పదునైన నిర్మాణాలతో కట్టి గాయపరిచాడు. రణరంగంలో నిలిచి గర్వంగా ఇలా అన్నాడు, ధనుర్బాణాలు ధరించిన నేను సామాన్యులతో యుద్ధం చెయ్యను. యుద్ధ విద్యా నైపుణ్యం ఉన్నవారు నాతో తలపడవచ్చు అని సవాలు చేశాడు. అప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేస్తూ ముందుకు వచ్చాడు. లక్ష్మణుని చూసిన అతికాయుడు, లక్ష్మణ, నీవు బాలుడు, అనవసరంగా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకు, వెనక్కి వెళ్ళి మీ అన్నను పంపు అన్నాడు. అతికాయుని యొక్క ప్రగల్భాలు విన్న లక్ష్మణుడు, మాటల యుద్ధం కట్టిపెట్టి, నేను బాలుణ్ణ కాను, నీ పాలుడు మృత్యువును, ధనుర్బాణాలు తీసుకుని చేతనైతే యుద్ధం చేయి అన్నాడు. అతికాయుడు ప్రయోగించిన బాణాలను లక్ష్మణుడు ముక్కలు చేశాడు. లక్ష్మణుడు అతికాయుని లలాటంపై రక్తం కారేలా కొట్టాడు. అతికాయుని భయంకరమైన బాణం లక్ష్మణు వక్షస్థలంపై నాటుకుంది. దానిని నిర్లక్ష్యంగా పీకిపారేసినటువంటి లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని అతికాయుడు సౌరాస్త్రంతో నిర్వీర్యం చేశాడు. అతికాయుడు ఐశికాస్త్రాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు దాన్ని ఇంద్రాస్త్రంతో నిస్తేజం చేశాడు. అతికాయుని బాణం దెబ్బకు లక్ష్మణుడు స్పృహ తప్పిన వెంటనే తేరుకుని బాణ పరంపరతో అతికాయుని యొక్క అశ్వాలను, సారథలను నేలకూర్చి రథాన్ని విరగొట్టాడు. అతికాయుడు మాత్రం ఏమాత్రం చలించలేదు. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుడి చెవిలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని సలహా చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వలన అతికాయుడు మరణించాడు. మిగిలిన రాక్షసులు తలకు దిక్కుకు పారిపోయారు. దేవాంతక నరాంతక త్రిశులతో పాటు అతికాయుడు కూడా మృత్యువు పాలయ్యాడని విన్న రావణుడు మిక్కిలి వ్యాకులపడి కంటతడి పెట్టాడు. అక్కడ చేరినటువంటి రాక్షస ప్రముఖుడితో రావణుడు ఇలా అన్నాడు, అరివీర భయంకరులైనటువంటి కుంభకర్ణుడు, ప్రహస్తుడు, అకంపనుడు, అతికాయుడు కూడా మరణించారు. రామలక్ష్మణులు గొప్ప ధనుర్ధారులే కాక ఏదో ఒక అదృశ్య శక్తి వారిని ప్రమాదాన్ని రక్షిస్తున్నది. ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి నాగాస్త్రాల నుండి ఎలా బంధవిముక్తులయ్యారో నాకు అర్థం కావటం లేదు. ఆ రాముడు సనాతుడనే నారాయణుడే కావచ్చు. మీరంతా అశోకవనాన్ని జాగ్రత్తగా రక్షించండి, వానరుల కదలికను గమనించండి అని పలికి పుత్రశోకంతో పదే పదే రావణుడు నిట్టూర్పులు విడిచాడు. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చి తండ్రిని ఓదార్చి కథనరంగానికి వెళ్ళటానికి తాను సిద్ధమని అనుమతి ఇమ్మని కోరాడు. తండ్రి అంగీకరించాక ఇంద్రజిత్తు శ్రేష్టమైన రాక్షస యోధులను వెంటబెట్టుకుని వాయు వేగంతో వెళ్ళగల రథంపై బయలుదేరాడు. ఇంద్రజిత్తు యుద్ధ భూమిలో తన రథం చుట్టూ రాక్షస వీరుల్ని వ్యూహాత్మకంగా నిలబెట్టి మంత్రపూర్వక అగ్నికి ఆహుతులు సమర్పించాడు. ఒక నల్లని మేకను అగ్నికి ఆహుతి ఇచ్చాడు. శుభసూచకంగా పొగలేని అగ్నిజ్వాళ్ళు ప్రజ్వరిల్లాయి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి తన రథము ధనస్సు అక్కడ నిలిపి బ్రహ్మాస్త్ర మంత్రాలతో వాటిని అభిమంత్రించాడు. రాక్షసుల స్తోత్రపాఠాలు వింటూ రథం ముందుకు కదిలించాడు. రాక్షస వీరులు గదలతో, రోకళ్లతో, బాణాలతో వానరసేనని హింసించారు. వానర వీరులు ఒక్కసారిగా రాళ్ళు వృక్షాలతో ఇంద్రజిత్తుపై దాడి చేశారు. అంత ఇంద్రజిత్తు దూసుకు వచ్చేటువంటి శిలలను నిరోధిస్తూనే వానర వీరులందరినీ కూడా తన బాణాలతో బాధించాడు. కొందరు వానరులప్పుడు పారిపోయారు, కొందరు విధి లేక పోరాడసాగారు. ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు, నలుడు మొదలైన వీరులందరినీ కూడా తన మంత్రపూర్వక బాణాలు, శూలాలు, ఈటలతో దెబ్బతీశాడు. రామలక్ష్మణులతో కూడా బాణవర్షం కురిపించాడు. వర్షంలో పడే బాణాలు చూసి రాముడు, లక్ష్మణ, ఇంద్రజిత్తు బ్రహ్మ వరం వల్ల పొందిన అస్త్రాలతో వానర సైన్యాన్ని పడగొట్టాడు.
బ్రహ్మదేవుని గౌరవిస్తూ మనం కూడా స్పృహ కోల్పోయినట్టు పడి ఉందాం, విజయం సాధించానని ఇంద్రజిత్తు గర్వంగా వెళ్ళిపోతాడు అని అన్నాడు. కూలిపోయిన రామలక్ష్మణులను వానరసేనను చూసిన ఇంద్రజిత్తు సంతోషంగా రావణుని వద్దకు వెళ్ళి తన యొక్క విజయాన్ని వర్ణించి చెప్పాడు. మిగతా కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం.